వేదాంతదేశిక యతీంద్ర కటాక్షలబ్ధత్రయ్యంతసారమణపద్యగుణం బుధాగ్ర్యం నారాయణాద్య యతిధుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరం ఆశ్రయామః. तदपरं साई गुलाब श्रपणवैशिष्ट्यमधिकृत्य सः सम्भाषणं करोति. स्वीकरोतु. श्रपणवैशिष्ट्यमधिकृत्य किञ्चित् वदति सः साई गुलाब. श्रीगुरुभ्यो नमः. भालार्कप्रभमिन्द्रनीलजटिलं भस्माण्डराजोज्ज्वलं शान्तं नादविलीनचित्तपवनं शार्दूलचर्माम्बरं ब्रह्मज्ञैः सनकादिभिः परिवृतं सिद्धैः समाराधितं दत्तात्रेयमुपास्महे हृदि मुदा ध्येयः सदा योगिभिः. నమస్సభాయి సభలో ఉన్న గురువులందరికీ నా ప్రణామములు. ఈ రోజున నేను స్నపన విధి అనే గ్రంథమును పరిచయం చేయదలుచుకున్నాను. అంటే స్నపన విధి అంటే ముఖ్య అంశం ఏమనగా స్నపన నిమిత్తములు. నిమిత్తం అనగా కారణము. ఎలా అయితే సృష్టిలో ప్రతి ఒక్క పనికి ఒక కారణం ఉంటుంది. ఉదాహరణకు ఒక కుండ చేయడానికి ఒక మట్టి కారణభూతం. అలాగే ఈ సభలో ఇంతమంది పండితులు ఆసీనులవ్వడానికి గురువులు కారణం. అలాగే స్నపనకు కూడా కొన్ని కారణాలు చెప్పదలుచుకున్నారు. అదేంటనగా ప్రతిష్టాంతే ఉత్సవాంతే, ప్రతిష్ఠ అయిన తరువాత ఉత్సవాంతమున అయనే విషువే వ్యదీపాతే అన్యస్మిన్ సంక్రమణే గ్రహములందు విష్ణు పంచదినములందు అనగా శ్రవణం ద్వాదశి శుక్లే కృష్ణే చ ద్వాదశి తథా పౌర్ణమాసే త్వమమావాస్యాం పంచేతాని దినాని వై అన్న విష్ణు పంచదినములందు రెండు పక్షములందు ద్వాదశి నాడు అనావృష్టి వచ్చినప్పుడు రాజ్ఞో రామస్య యజమానస్య జన్మక్షే అనావృష్ట్యాదో మహావ్యాధి కోపేషు అన్యస్మిన్ కామ్యే విభవే సతి సర్వోపద్రవ శాంత్యర్థే చ దేవస్య స్నపనం కారయేది మరీచి అను మరీచి వాక్యము చెప్పి ఉన్నారు. అని ఏమనగా రాజు యొక్క నక్షత్రమునందు యజమాని యొక్క నక్షత్రమునందు అనావృష్టి సంభవించినప్పుడు, మహావ్యాధులు మొదలటు సంభవించినప్పుడు, ధనం ఉన్నప్పుడు, ఏదైనా కోరికలతో సంకల్పించినప్పుడు స్నపన చేయవలనని మరీచి స్నపన విధిలో చెప్పి ఉన్నారు. ఇదే కాక దుస్వప్నే వ్యాధి సంపాదే దుర్భిక్షే శత్రు నిగ్రహే భూకంపే అసినిపాతే చ దుర్గాహే పాంసువర్షనే దేవస్య హసితే చేవ రుధినే స్వేదనేపి చ చరణే చాన్య జాతీయే సూదికోదక్యయ స్పృశే స్వటాట్ కుక్కుడాంతస్థే సర్పోటోధా తథైవ చ అకాలే పూర్ణచంద్రే చ తథైవ క్షీయతే పునః గంధర్వనదరే దృష్టే ప్రతిసూర్యే తథైవ చ అనావృష్ట్య అల్పవృష్ట్యా మన్యథా ముత్పలకాదిషు ఏవమాదౌ సముత్పన్నే స్నపనం కారయేదితి అని చెప్పుచు చెడు కళలు వచ్చినప్పుడు, వ్యాధులు సంక్రమించినప్పుడు, శత్రువులు యుద్ధం చేయుటకు వచ్చినప్పుడు, అలాగే అడవులు తడలబడుతున్నప్పుడు అలాగే ఈ స్నపనము 3 విధములుగా ఉన్నవి. అదేనా నిత్య స్నపన, నైమిత్య స్నపన, కామ్య స్నపన. నిత్యం అనగా మనం రోజు అర్చనలో చేసే స్నపనం నిత్య స్నపనం. నైమిత్యం అనగా పర్వదినములందు, ఉదాహరణకు నవమి, కృష్ణ జన్మాష్టమిను చేసిన స్నపనం నైమిత్య స్నపనం. కామ్య స్నపన అనగా మనకి ఏమైనా కోరికలు, డబ్బు ఉండి కోరికతో నేను ఫలానా చేయించుకుంటా అనే దాన్ని కామ్య స్నపన అంటారు. అదే కాక క్షుద్ర స్నపన, భద్ర స్నపన అని కూడా 2 విధములుగా ఉన్నది. క్షుద్రం అనగా 25 కలశాల కుంభాలతో చేయు స్నపనం క్షుద్ర స్నపన అందరు. భద్రం అనగా శతాధికత అంటే 100 కన్నా ఎక్కువ కలశాలతో చేసే స్నపన భద్ర స్నపన అందరు. ఇలా స్నపన బేరముతో స్నపన చేయవలను. ఒకవేళ స్నపన బేరము లేని ఎడల ఉత్సవం కూడా లేని ఎడల కౌతుక బేరము కూడా స్నపన చేయవలనని మరీచి చెప్పి ఉన్నారు. అలా కౌతుక బేరం అర్చన రూపంగా ఉన్నది కాబట్టి, అంటే ధ్రువంతో గ్రామ రక్షార్థం అర్చనార్థంతో కౌతుకం అన్నారు కాబట్టి, కౌతుకం లేని అడలా ఆ ప్రాణస్థానము నిర్మూలమవుతుంది, అంటే ఏమి లేకుండా ఉంటుందని. అప్పుడు స్నాపన ఎలా చేయగలరని మనకి ఈ సందేహం రావచ్చు. దానికి కూడా అగ్నిహోత్ర గృహాత్పన్న సగచ్చేత్
సదచ్చే గ్రామమన్యకం తస్మాత్ దేవ్యో చ కర్మాచ్చ నాచయే దాసయేన్నతే. ఎలా అనగా ఇప్పుడు నిత్యం అగ్నిహోత్రం చేసేవాడి గృహంలో ఒకవేళ పని మీద బయటికి వెళ్ళినా ఆ యొక్క ధర్మపత్ని ఆ అగ్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే స్వామి కూడా లేని అప్పుడు ఆ యొక్క అమ్మవారులు ఆ యొక్క తాళిని సంరక్షిస్తూ ఉంటారని ఈ విధంగా చెప్పి ఉన్నారు. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చిన గురువులకి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ వస్తుంది. महान् सन्तोषः साई।